నమస్కారం. జేపీ న్యూస్కి స్వాగతం. వెంకటగిరి పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయం నందు శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ వెంకటగిరి పట్టణ కమిటీ నియామకం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ స్థానిక వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ పులికెల్లు రాజేశ్వరరావు, పట్టణ యువత అధ్యక్షులు కేవీకే ప్రసాదులు పాల్గొనగా, నూతన పట్టణ కమిటీ సభ్యులై టీడీపీ పట్టణ అధ్యక్షులుగా మంకు ఆనంద్, ఉపాధ్యక్షులుగా తాండవ చంద్రశేఖర్, ఆవులు భగీరథ యాదవ్, యారం శ్రీనివాసులు, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీ రామదాసు గంగాధర్, పట్టణ అధికార ప్రతినిధి కొండూరు కోటేశ్వరరావు, కార్యనిర్వహణ కార్యదర్శులు మామిడి హరినాథ్, జానపాటి బాలకృష్ణ, కేవీఆర్ రాజు, కార్యదర్శులు ఆవులు గోపాల్, ఎస్కే మహబూబ్ బాషా, నిడిగింటి రవి, ప్రచార కార్యదర్శి వడ్లమూడి విజయకుమార్, దోనెల్ల నాగరాజు, కోశాధికారిగా గల్లా శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు గౌరవబత్తిన చెంచయ్య, మునగాల సురేంద్ర, మందా వెంకటరమణ, దొంతు చిరంజీవి, అప్పిని నాగరాజు, పముజుల దయానంద్, మునేపల్లి కృష్ణయ్య, దిండివనం సుధాకర్, ఆదూరు చెంచయ్యలను శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ పార్టీ కండువాలతో సత్కరించారు. అనంతరం ఈ కమిటీని గురించి ఆయన మాట్లాడుతూ, పార్టీ బలోపేతం, పట్టణ ప్రజల అభివృద్ధి కొరకు పట్టణంలోని ప్రతి వార్డు నుండి కుల మతాలకు అతీతంగా ప్రజల కోసం చురుకుగా పనిచేసే కార్యకర్తలను సంస్థాగత ఎన్నికలలో గుర్తించి పట్టణ కమిటీ ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు. ఆ కమిటీ సభ్యులకు, పత్రికా సోదరులకు, కాపు కమిటీ సభ్యులు సోదరులు అందరూ శంకరయ్య గారికి, ఇంకా ఇచ్చేటువంటి పెద్దలందరకు, వెంకటేశ్వర్లు, రామారావు, సురేష్ అందరూ కూడా ఎప్పుడు లేని విధంగా ఒక మంచి మనిషికి ఒక పదవి వస్తుందంటే స్పందన కూడా అలాగే ఉంటుంది. కమిటీని కూడా మనం ఈరోజు గుర్తించాం. మరి ఒకరికే కాకుండా అందరికి కూడా సమానంగా ఇచ్చాం. వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆ సమాజానికి సేవ చేయాలి, మంచి పేరు వచ్చే విధంగా మరి వాళ్ళు మంచి పేరు తీసుకురావాలి. ఇప్పుడే చెప్పారు 85% మన వేశారు. నేను కూడా ప్రజలు అడగకపోయినా నేనే ఎదుర్కొని ఈరోజు పనిచేస్తున్నాను. ఎందుకంటే 86% ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలోనే ఆ విధంగా ఓట్లేసి దాఖలు లేవు. ఇది వెంకటగిరిలో చేశారు. కాబట్టి మనం అన్నీ చేయాలి, అన్ని వర్గాల వారికి చేయాలనేది కాన్సెప్ట్. అందులో మరి మన ముఖ్యమంత్రి కాపులకు ప్రత్యేకమైనటువంటి మరి ఒక అవకాశాన్ని కల్పించి కాపు కార్పొరేషన్ పెట్టి వాళ్ళలో కూడా ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు పనిచేస్తున్నాం. మనం కొన్ని లోన్లు ఇచ్చాం, అయితే బ్యాంకర్స్ సహకరించడం, దాన్ని కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి మళ్ళీ అన్నీ కూడా రెక్టిఫై చేసి చేస్తాం. ఈ సభ్యులు ఎవరైతే ఇప్పుడు ఈ కమిటీలో ఉన్నారో ఆయా వార్డులో మనది మన పని అని చెప్పని మన కుటుంబం నాగరికి పనిచేయాలి. చేసినప్పుడే మంచి పేరు వస్తుంది. ఎక్కడ కూడా మనం ప్రభుత్వం ఇచ్చేటువంటి అవి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలకు కూడా చెప్పాలి, మీరు ఎవరికి 10 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదంటే మాకు చెప్పండి నేను చేస్తామని చెప్పనేసి ఒక మంచి పేరు వచ్చే విధంగా. గతంలో కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేస్తే మళ్ళా మొన్న బుద్ధి చెప్పారు. వన్ సైడ్ గా తెలుగుదేశం పార్టీకి 25కి 25 మరి వార్డులో గెలిపించారు. మనం మంచి పని చేస్తే 25 వస్తాయి. కాబట్టి మీ మీద నమ్మకంతో రేపు ఏ ఎలక్షన్ వచ్చినా మనం వన్ సైడ్ గా చేసుకునే విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని మేము మనందరినీ కోరుకుంటున్నాం. ఎక్కడ కూడా ఎవరైనా చేస్తే కూడా చిన్న తప్పు చేస్తే కూడా అది చెప్పండి, ఆ దృష్టి తీసుకురండి. మనం పేదవాళ్ళకి సహాయం చేయాలి, ఏ విధంగా ఆదుకోవాలి అనేది మీరు ఆలోచించండి. అంతేగాని మనం సంపాదించుకోవాలనేది మాత్రం దాని ప్రయాణం దయచేసి ఇవ్వద్దు. మనకి అన్నీ బాగున్నాయి, పేదవాళ్ళు సహాయం చేస్తే మన బిడ్డలు చూస్తారు. అప్పుడు అది వచ్చే దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా మనం పనిచేస్తామని చెప్పనేసి ఒక మంచి కమిటీ నియమించాం. ఎవరికి మీరు భయపడలేదు, మీ స్టైల్లో మీరు పోవాలి, మంచి పేరు రావాలి.